బాబు, నీ పేరేమన్నావు? భగత్. నైస్ నేమ్. ఎప్పుడొచ్చాడు మీ నాన్న? ఈ రోజే. ఎక్కడుంటాడో తెలుసా? అడవుల్లో. మా నాన్నని ఎందుకు చంపడం? అందరూ చెప్తారు మా నాన్న మంచివారని. చూడు బాబు, మేం దీంతో తప్పు చేయని వాళ్ళని చంపం. మీ నాన్న నిజంగా మంచివాడైతే మనతోనే ఉండొచ్చుగా, ఎందుకు పారిపోవడం? నమస్కారం బాబు. నానా, ఎందుకొచ్చావు? చంపేస్తారా నిన్ను? ఇక్కడ నీ అవసరం లేదు. సాధు చూసుకుంటాడంతా. వెళ్ళిపోరా ఇక్కడి నుంచి. వెళ్ళిపో, చంపేస్తారా నిన్ను? బాబాయ్ ఉండబట్టే కదా తను చూసుకుంటాడంటున్నావు. తను నీ తమ్ముడు, నేను నీ కొడుకుని. నీవన్నీ నావి మాత్రమే. నీ ఆస్తి, నీ వ్యాపారం, నీ ప్రాణం, నీ కుర్చీ. నాన్న, నువ్వు పోయిన తర్వాత కూడా బాబాయ్ని చంపగలను, కానీ నీకు తెలియదుగా. వాడు చిన్నప్పుడు నిన్ను ఎత్తుకున్నవాడురా. మనకి కొన్ని నీతులుంటాయి. ఆ గంతీరా ముందు. నాన్న, చనిపోవడం చాలా సులువు, కళ్ళు మూసుకుంటే చాలు. కానీ చంపడమే చాలా కష్టం. శక్తి, తప్పు చేశావురా. చాలా పెద్ద తప్పు చేశావు. బాబాయ్, మన కుటుంబంలో నాన్నతో పాటు అందరం నరకానికి వెళ్లాల్సిన వాళ్ళమే. ప్రపంచంలో ఎవడని తప్పు చేయని వాడుంటే వాడితో వచ్చి కనపడదు. అంతవరకు కనపడకు. అయ్యా, ఇంకా పిండాన్ని కాకులు ముట్టడం లేదంటే పితృదేవతలకు ఏవో కోరికలు ఉన్నట్టు లెక్క. ఆ యొక్క కోరిక నెరవేరితే గాని ఆ పిండాన్ని కాకులు ముట్టవు. రాడ్ మస్తాన్ కాంప్రమైజ్ ఒప్పుకోవట్లేదు. అంజుబాబు ఎంత చెప్పినా వినట్ల శక్తి 24 గంటలు తాగుతూనే ఉన్నాడు నిన్ను చంపడానికి. మరి మ్యాథి కుమార్? పెదకర్మ అయ్యేదాకా ఆగమన్నది వాడే. జనం తగ్గట్లేదు. 2 రోజులు టైం ఇస్తారంట. ఈ లోపు నిన్ను పారిపోమన్నారు. లేదా నువ్వు ఆత్మహత్య చేసుకోవాలంట. ఆ మాట అనాల్సింది నేను కదా. సరే, ఇంకాగద్దు, పని కానిచ్చేద్దాం. శత్రువుల బలమే జనాలకు మన బలం చూపెడుతుంది. పంతులు గారు, పిండాలు కాకులుగా పెట్టాలా, కుక్కలో పెడితే ఏమైనా ప్రాబ్లమా?
ఎంతసేపు అమ్మా? హాఫ్ అన్ అవర్ సార్. గంట నుండి ఇదే చెప్తున్నారు. మూర్తి గారు, ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్. అతను వెపంతో లొంగిపోవాలి. సారీ సార్, కుదరదు. మినిస్టర్ గారు, ఇవన్నీ ఆయనతో కుదరవని నేను మీకు మొదట్లోనే చెప్పాను. వెపన్ ఏంటి? చంద్రశేఖర్ పాణిగ్రహి నెటోరియస్ యాజిటేటర్. అతను లొంగిపోవడమే పెద్ద విక్టరీ. వెపంతో లొంగిపోతే నక్సల్స్ కి మోరల్ గా పెద్ద లాస్ అవుతుంది. అందుకు ఆయన ఒప్పుకోలేదు. కానీ సార్, దట్స్ ఆల్. రిస్క్ ఫ్యాక్టర్ మాకండి. బయట తిరగాలి కదా పబ్లిక్ లో. మేక్ ఇట్ ఫాస్ట్. త్వరగా రమ్మనండి. ఐ వాంట్ టు లీవ్. ఓకే సార్. సార్, ఆయన వచ్చేస్తున్నారు. నమస్తే. నమస్తే. చదువుకునే రోజుల్లో నేను కూడా రాబోయినంత పనిచేశాను. యాక్చువల్ గా ఉద్యమంలోకి ఇప్పుడు మినిస్టర్ గారు మీకు చెక్ ఇస్తారు. అదే ఉద్యమం నుంచి లొంగిపోయినందుకు. అవసరం లేదు. సో ఇక నుంచి మీరు ఓ మంచి వ్యక్తిలా, నేను ఎప్పుడూ మంచి వ్యక్తిగానే ఉన్నాను. అదే జనజీవన స్రవంతిలోకి. అందులోనే ఉన్నాను. సార్, మీరు ఎందుకు లొంగిపోయారు? మీ ఆరోగ్యం బాగోలేదని కొంతమంది అనుకుంటున్నారు. ఉద్యమం పట్ల మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? మీరు సెంట్రల్ కమిటీలో మెంబర్ కదా, ఇలా లొంగిపోవడం వల్ల. నా ఆరోగ్యం బాగుంది. గవర్నమెంట్ ఇచ్చిన రివార్డ్ తీసుకోలేదు. ఉద్యమం పైన నాకు పూర్తి విశ్వాసం ఉంది. వాటితో నాకు ఎలాంటి విభేదాలు లేవు. జీవితంలో ప్రతి పనికి రిటైర్మెంట్ ఉంటుంది. అలాగే ఉద్యమంలో నేనే చేసిన పనికి కూడా రిటైర్మెంట్ ఉండాలని బయటికి వచ్చాను. థ్యాంక్ యూ. మిస్టర్ పాణిగ్రహి లొంగిపోయారు కదా, ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? ఇంతవరకు అడవుల్లో బ్రతికాను. ఇక నుంచి జనంతో జీవిస్తాను. ఇదిగా భగత్తు ఒక్క నిమిషం. నా సంగీత సాధన కోసం పాట, నీ ఆరోగ్య సాధన కోసం పరుగు. ఉత్తినే అచ్చరా గాని నీ కోసం ఇందాక ఎవరో ఒక మధ్యాయన వచ్చేలాడయ్యా. అర్థం కాలేదా? మధ్యాయన అంటే నీలాగా కుర్రాడు కాదు, నాలాగా పెద్దవాడు కాదు, మిడిల్ ఏజ్డ్. ఉత్తినే ఆయన ఎక్కడ ఉంటానయ్యా. వస్తున్నా, చూసుకో. వరవీణ మృదు పాణి. ఇదిగో భగత్తు, నీ కోసం వచ్చిన ఆయన పేరు పాణిగ్రాహి. ఇండియన్ ఎక్స్ప్రెస్ మూర్తి గారు చెప్పారు నువ్వు ఈ ఊర్లో ఉన్నావని. ఎలా ఉన్నారు నాన్న? సైకిల్ మీద నుంచి దూకి పారిపోయాను ఆ రోజు, గుర్తుందా? అలానే ఉన్నాను. నువ్వు? నేను బాగున్నాను నాన్న. నిన్ననే సరెండర్ అయ్యాను. నాన్నగారు, టీ కాఫీ ఏదైనా? మర్యాదలు అవసరం లేదు, ఏదో ఒకటి చాలు. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నావా? సివిల్స్ రాస్తున్నాను నాన్న. ప్రిలిమ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మంత్ మెయిన్స్. కలెక్టరా? కాదు, పోలీస్ ఆఫీసర్. నాకు టీ వద్దు, తినడానికి ఏమైనా పెట్టు. చేద్దానా నాన్న? పర్వాలేదు. నా జీవితంలో ఒక మంచి పోలీస్ ఆఫీసర్ని కూడా చూడలేదు. మీ అమ్మని చంపింది ఓ పోలీస్. పోలీసింగ్ లో మంచి ఉండదు. ఎందుకు నవ్వుతున్నావు? ఆ రోజు పోలీసులు చంపాలనుకున్న అమ్మని కాదు నాన్న. అయినా మంచితనం కళ్ళకు కనపడదు. ఒక్కసారి పేపర్స్ చూడు. పోలీస్ అట్రాసిటీస్, లాకప్ డేట్లు, మానభంగాలు కనపడతాయి కళ్ళకి. పుచ్చిపోయింది ఆ వ్యవస్థ. అది నీ అభిప్రాయం నాన్న. నిజం కాదంటావా? ఒకవేళ మీరు చెప్పింది నిజం అయితే ముందు మనం ఈ వ్యవస్థ మార్చాలి నాన్న. అందుకే నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను.
మంచిగా ఆలోచిస్తున్నావు. ఇంకో పోలీస్ అయినా మంచిగానే ఉంటావు. నాది మాట కాస్త స్పీడ్, మొదటి నుంచి అంతే. ఇక్కడ సెటిల్ అవటానికి ఓ 2 రోజులు పడుతుంది. నువ్వు దేంతో సెటిల్ అవ్వక్కర్లేదు నాన్న. మా నాన్నతో నేను ఎప్పుడూ అడ్జస్ట్ అయిపోయాను. అడవి అలవాటు, రాత్రంతా తిరగడం, పగలు పడుకోవడం. నువ్వు ఆఫీస్కి వెళ్ళవా? మిమ్మల్ని చూస్తూ ఉండిపోయాను నాన్న. ఏ చాలా రోజులు అయిపోయింది కదా. ఏమయ్యా భగతు, ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారటుంది. ఉత్తినే. అయ్యా నమస్కారం, నా పేరు సిరిగిరిరాజు, పక్క వాటలో ఉంటాను. ఉత్తినే. ఉత్త సిరిగిరిరాజు అనే కంటే సంగీత సిరిగిరిరాజు అంటే ఊళ్ళో అందరికీ అర్థమవుతుంది. సంగీతం పాఠాలు చెబుతుంటాను. ఉత్తినే. ఫీజు తీసుకుని మీరు వీడి నా కొడుకు. వారిని. ఏమయ్యా భగతు, మీ నాన్నగారు వస్తారని చెప్పలేదే? ఉత్తినే. అసలు నాన్న ఉన్నాడని చెప్పాడా? భలే వాళ్ళండి, అది కూడా చెప్పాలా? అయినా స్వరాలు లేకుండా, సంగీతము, తల్లిదండ్రులు లేకుండా పిల్లలు ఎలా పుడతారండి? ఎక్కడో ఏదో వ్యాపారం, ఉద్యోగం చేస్తూ ఉంటారనుకున్నాము. ఇంతకీ ఏం చేస్తుంటారు తమరు? ఉత్తినే. నాన్నగారు నక్సలైట్ ఉద్యమంలో పనిచేశారు. అమ్మో. కూర్చోండి. ఇక్కడ కూర్చుంటాను సార్, కంఫర్టబుల్ గా ఉంటుంది. చంద్రశేఖర్ పాణిగ్రాహి. నేనే సార్, దీని మీద మీ సంతకం ఒకటి కావాలి. ఏంటిది? రెసిడెన్స్ ప్రూఫ్ సార్. ఎందుకు? అది ప్రొసీజర్ సార్. అలాగే తమను ఒకసారి సాయంత్రం డిఎస్పీ క్యాంప్ ఆఫీస్కి వచ్చి కనిపించమన్నారండి. రమ్మను, నేనైతే రాను. సాయంత్రం నేను తీసుకొస్తాను. అలాగే సార్. పోలీసులతో అలా మాట్లాడతారేమిటండి? ఉత్తినే. వాళ్ళు మనుషులేగా. అమ్మో. శ్రీవల్లి పిలిచావా? వస్తున్నా. అయ్యా, ఏదో సాఫ్ట్ గా సంగీత పాఠాలు చెప్పుకుంటూ స్మూత్ గా బతికేస్తున్నాం వాడిని. సడన్ గా ఖాకీ డ్రెస్ వేసుకుని పోలీసులు వచ్చేసరికి గుండె గాబరా పడింది. నాకు పోలీసులు అంటే భయం. ఉత్తినే. మావాడు పోలీస్ అవుదాం అనుకుంటున్నాడు. వస్తున్నానే. అమ్మో, ఇందిరా మందిరా భక్తా సుందరా. మంచి కాలక్షేపం రా. నాకు రాత్రి పెళ్ళయింది. తెల్లవారుజామున అప్పగింతలు అయిపోయాయి. మా ఊళ్ళో అమృతం బాబాయ్ కట్నం డబ్బులు సర్దుతానన్నాడు. అవలేదు. పచ్చడి. నాన్న నన్ను వీళ్ళతో పంపించి డబ్బులు తీసుకొస్తానన్నారు. రాలేదు. మామయ్య గారు కొంచెం, అత్తయ్య గారు బాగా తిట్టారు. అయ్యా, కారు. పచ్చడి. మా ఊరి టికెట్ కొనిచ్చి ఇక్కడ వదిలేశారు. డబ్బులు తీసుకొస్తేనే రమ్మని నాన్న చెప్పారు. నేను వస్తానమ్మా అని. ఆయన రాకుండా ఉండరు, కానీ రాలేదు. మీరు పలకరించే వరకు భయం వేసింది. ఇప్పుడు ఆకలేసింది.
సుబ్రహ్మణ్య శర్మ గారు ఉన్నారా? మీరెవరండి? నేను రణస్థలి నుంచి మాట్లాడుతున్నాను. ఆయన మధ్యాహ్నం 3 గంటలకు చనిపోయారండి. అమ్మా సుబ్బలక్ష్మి వచ్చిందే. రండి రండి సార్. ఇతనెవరు? బావగారేరి? ముందు డబ్బు విషయాలై తేలివ్వండి. అడగరే? అది నువ్వు అడుగుతావు అనుకున్నాను. మా ఆవిడ చెప్పినట్టుగా డబ్బు వ్యవహారాలు అవి. మీరు లోపలికి వెళ్ళండి. మీతో అంతకన్నా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి. ప్రోనోట్లు అవి ఏమైనా ఇస్తారేమో. ప్రోనోట్లవి అసలు కుదరవు, ముందే చెప్తున్నాను. వాళ్ళ నాన్నగారి వాళ్ళ మధ్యాహ్నం చనిపోయారు. ఆమెకి ఇంకా తెలియదు. అయ్యో రామా, అయ్యో రామా, ఆ సంగతి చెప్పకుండానే కొంపలోకి దూసుకొచ్చారా? ఇది అసలే మడి ఆచారాలతో ఉండే ఇల్లు. అది కాదే పాపం, వియ్యంకుడు కదా. వియ్యంకుడు మీ బొందాను. మీరు వెళ్ళి చావండి. సిగ్గు లేకపోతే సరి. ఆయనే వియ్యంకుడు ఇంత మోసం చేశాకను. చూడండి, మీ కోడలు రైల్వే స్టేషన్ లో ఒంటరిగా ఉంటే తీసుకొచ్చాను. అవ్వా అవ్వా, ఎవడో ముక్కు మొహం తెలియని వాడు తీసుకొస్తే వచ్చేయడమేనా? ఒరేయ్, ముందు జస్ట్ బయటకు రమ్మని పిలవరా. దానికి బుద్ధి లేకపోతే నీకైనా ఉండొద్దు. రైల్వే స్టేషన్ లో ఎవరికి లేని బాధ నీకే వచ్చిందా? మీ భర్త మిమ్మల్ని వదిలేసి మీరు ఒంటరిగా రైల్వే స్టేషన్ లో కూర్చున్న ఇలాగే చేసేవాడిని. అయ్యా, నీ సంస్కారానికి నీకో నమస్కారం. కావాలంటే నీ కొంపకు తీసుకెళ్ళా దరిద్రం. ఇంకోసారి మాత్రం మా ఇంటికి రాకండి. ఇంకా అలా నిలబడ్డారే, వెళ్లి తులసి తీర్థం పసుపు నీళ్లు పట్టుకురండి. ఇల్లంతా చల్లుకుని చావాలి. ఎదవ దరిద్రం, ఎదవ దరిద్రం. ముహూర్త బలం లేకపోతే ఇలాంటివే జరుగుతాయి బాబు. పెళ్ళైన రోజే తండ్రి చనిపోవడం ఏంటి పాపం. పెద్ద ఆయనకి జీవితమంతా కష్టాలే. మాట్లాడుతూనే కూతురు జీవితం నాశనం అయిపోతుందనే భయంతో గుండె ఆగిపోయింది. ఒక్క చావులోనే సుఖం దక్కింది ఆయనకి. ఈ ఇల్లు కూడా తాకట్టు పెట్టిందే. రేపొద్దున వాడొచ్చి ఏం గొడవ చేస్తాడో ఏమో. చూడు బాబు, ఎవరూ ఆమె పక్కన లేరు. అక్కడ భర్త వదిలేశాడు, ఇక్కడ చూస్తే తండ్రి చనిపోయాడు. ఇల్లు కూడా లేకుండా పాపం అమాయక పిల్ల ఈ ఊర్లో ఎలా బతుకుతుందో ఏమో. ఏమైనా చెయ్యాలనుకున్నా చేసే శక్తి నాకు లేదు. ఇంట్లో నా భార్యని ఎదిరించే ధైర్యం లేదు. నాకు 2 ఆడపిల్లలు బాబు. ఒక మాస్టర్గా ఈ అమ్మాయికి చదువు చెప్పగలిగానంతే. మిమ్మల్ని చూసుకోవడానికి ఇక్కడ ఎవరు లేరు. ఈ ఇల్లు కూడా. రేపు ఉదయం నేను ఊరెళ్తున్నాను. మిమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలే ధైర్యం చేయలేకపోతున్నాను. మనకంటూ ఎవరు లేనప్పుడు మన కోసం బతకడమే జీవితం. మీకు బతకాలని ఉంటే నాతో రండి. అయ్యాకొస్తారులే. మీరేంటి 300 ఏళ్ల నుంచి ఇదే ప్రశ్న. మీరేంటి? మేం బ్రాహ్మలో మీరు మాంసం తింటారా? ఇప్పుడు లేదు. ఈ కంచంలోనే తినాలా? వాష్ చేసిందే.
కడిగినా ఎప్పుడో తిన్నదే కదా. ఇది ఫ్రెష్ ప్లేట్, ఇప్పటివరకు వాడలేదు. అయ్యా నీళ్ళు వేసుకోరా. నేను మగాడిని కదా. అయ్యా అదేంటి? అన్నం దొరుకుతాయని. ఎగ్ వెజిటేరియనే, తోటకూర లాంటిది. తోటకూరలోంచి పిల్ల వస్తుందా? మీ పేరేంటి తల్లి? తల్లావజుల త్రిపుర భ్రమరాంబిక లలిత సూర్య సుధాకర సుందర సుబ్బలక్ష్మి. షార్ట్ కట్ లో టీటీబీఎల్ త్రిపుల సుబ్బలక్ష్మి అంటారు. నీకు వంట నమస్తే డిఎస్పీ సార్. శక్తి సరెండర్ అయిపోతారు. మీరు అరెస్ట్ చేసుకోండి, నేను వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటాను. లాయర్వా జోకర్వా? వాడికి నాకు మధ్య కాంప్రమైజ్ ఏంట్రా? ఇది నీ పెండింగ్ వారెంట్. రేపు శుక్రవారం, శని ఆదివారాలు కోర్టు సెలవు. పోలీస్ లాకప్ అంటే తెలుసుగా? పోలీసు నమ్ముతారు ఎవడైనా? నేను రాలేదురా కాంప్రమైజ్. నేనెంతో మందికి చావు చూపించాను రా. వర్షం పడితే గంటలో చనిపోతావు, పడకపోతే అరగంటలో. సారీ సార్, లేట్ అయింది. ఏం పీకుతున్నావు ఇంతసేపు? సార్ యో 10 minutes లేట్. దారిలో జీప్ పరిగెత్తుకుంటూ రావాలి. కూర్చో. వెల్, ఇది రెగ్యులర్ క్రైమ్ మీటింగ్ కాదు. ఈరోజు సాయంత్రం సరిగ్గా 7:30 గంటలకి శక్తిని అరెస్ట్ చేయబోతున్నాం. ఈ సంగతి విన్నవాళ్ళు ఎవరు ఈరోజు సాయంత్రం 7 గంటల వరకు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ రోజంతా మీరు ఇక్కడే ఉంటున్నారు. ఎవరు అడ్డం వచ్చినా సరే లెక్క చేయకండి. ఎంత వాడైనా సరే ఎరగదీసి అవతల పడేయండి. ఇస్ దట్ అండర్స్టూడ్? yes, what's your doubt? వారెంట్ లేకుండా శక్తికి సంబంధించిన వాళ్ళ మీదకి వెళ్తే. వాట్ వారెంట్? వారెంట్ కావాలా నీకు? వారెంట్ కావాలా నీకు? బద్మాష్, you're taking మామూల్స్ and doing తమాషాస్. You bloody. ఎంత తీసుకున్న వాడి దగ్గర? సార్ Come on, tell me how much. నువ్వు నా పక్కనే ఉంటున్నావు. ఉచ్చుకపోయినా సరే నా పక్కనే. Now sit down. కరెక్ట్ గా 7:30కి అందరం రైడ్ చేస్తాం. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ చెక్ యువర్ వాచెస్. నౌ ద టైమ్ ఇస్ 3. వెల్, నౌ ద ప్లాన్ ఇస్ అకార్డింగ్ టు ద అవైలబుల్ ఇన్ఫర్మేషన్. ఏంటి చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావట? కరెక్ట్ గా 7:30కి నా మీద రైడ్ చేస్తానన్నమాట. ఎనమదలా టైం ఎంత? 7 అయింది. క్రైమ్ మీటింగ్ లో సీఐని కొట్టావట. బార్లు రెస్టారెంట్లు మొత్తం సీజ్ చేస్తావా? నన్ను పట్టుకెళ్లి లాకప్ లో పడేస్తావా? నీ ముందు
ఎంతమందిని చంపాలి? నీకు సంగతి తెలుసా వెంకటేశ్వరరావు? 14 మర్డర్లు, 11 కిడ్నాప్లు, 8 రైడ్లు, దుమ్మీలు, దోపిడీలు, అందులో 4 బెయిల్ జంపులు. ఏమైంది? ఏమీ అవలే. ఇప్పుడు నీ పిల్లలను చంపాననుకో ఏమవుద్ది? మళ్ళీ 2 పుట్టాలంటే కష్టం కదా. ఎందుకింత ఆవేశం? అవసరమా? ప్రతి ఊరికో పోలీస్ పటేల్ ఉండాలి, ప్రతి వీధికో కుక్క ఉండాలి. వీధి కోసం కుక్క, కుక్క కోసం వీధి కాదు. వీధి కుక్క మొరగమన్నప్పుడు మొరగాలి, అన్నప్పుడు ఆపేయాలి. అరగంటలో పిల్లలు ఇంటికి వస్తారు. నీ పిల్లలు ఊపిరి పీల్చుకున్నప్పుడల్లా నన్ను గుర్తుపెట్టుకో. పొరపాటు చేస్తే ఊపిరి ఆగిపోద్ది. గుర్తుందిగా? అవును, మీరు గుళ్ళోకి రాలేదే? అలవాట్లేదు. అయ్యా, కళ్ళు పోతాయి. ఉన్నాయిగా. మీరు దేవుణ్ణి నమ్మరా? నువ్వు అల్లా నేసు నమ్ముతావా? ఒక వ్యక్తికి మంచి అయినా చెడైనా ఏం జరిగినా అది ఇంకొక మనిషి వల్లే. గుర్తుపెట్టుకో. దీపం తగ్గించరా. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. మీరు వచ్చేసరికి ఆ ఊరుదులు ఇక్కడికి వచ్చేసాను. చాలాసార్లు ట్రై చేశాను మిమ్మల్ని కలవడానికి. ఆ దందా ఎప్పుడో వదిలేశాను. ఇక్కడికి వచ్చి నా బతికేదో నేను బతుకుతున్నాను. మీరు ఏదైనా కోఆపరేట్ చేస్తే శక్తిని మనం ఏమైనా చేయగలం. నవ్వే ఓపిక లేదు. వాడు నా అన్న కొడుకు. ఈ చేతులతో పెంచాను. వాడి మీద నాకేం పగ? దీనికోసమే అయితే నా దగ్గరికి రావద్దు. నమస్కారం. డిఎస్పీ సార్, ఒక్క క్షణం. నా పక్కనున్న వాళ్లలో మావాడి మనుషులెవరో నాకు తెలియదు. మట్టికి పోయినా మనవే పోవాలనుకునేవాడిని. శక్తిని వేయటానికి మనం సరిపోం. సరైన మనిషి దొరకాలి. వెయిట్ చేస్తున్నాను సార్. ఏమైంది? క్లాస్లో ఏమన్నా అన్నారా? ఎగ్జామ్ ఏమైనా తప్పావా? మరి ఎక్కడికి? పిల్లోని కొడతావా ఏమిటి? ఏంటిది? ఇదేదో ఉత్తరంలా ఉంది. మీ వాడే రాశాడు. డియర్ సుబ్బలక్ష్మి, నీతో మనసు విప్పి మాట్లాడాలి. జెండా సెంటర్ లో ఉన్న ప్రియా లాడ్జీ రూమ్ నంబర్ 101. ఎవరు రాశాడు? అశుద్ధ పనులు. ఏంట్రా ఇది? ఇది మావాడు రాత కాదు, వాడు రాయలేదు. మనవాడిదే. మీరు నోరు మూసుకుంటారా? అయినా మావాడే రాశాడని గ్యారంటీ ఏమిటి? ఇలా సంసారాలు ఇళ్ల మీదకి వచ్చి సంసార్లు ఎవరు? ఆడవాళ్ళని లాడ్జికి రమ్మంటారు. చూడు, నీకు ఆఖరిసారి చెప్తున్నా, ఆ అమ్మాయి నీ భార్య. నువ్వు మాట్లాడాలనుకోవడంలో తప్పులేదు, కానీ ధైర్యంగా ఇంటికి పిలిచి మాట్లాడు. ప్రస్తుతానికి ఆమె గార్డియన్ నేను. అదేంటండి, నా పెళ్ళానికి నేను ఉత్తరం రాయడం కూడా తప్పేనా? సుబ్బలక్ష్మి, అతనితో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? ఏంటి మాట్లాడేది? మంచివారు అనుకున్నాను మిమ్మల్ని. అసలు తప్పు నాది. నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారనుకున్నాను.
ఇక్కడికి తీసుకొచ్చి పంచాయతీ పెడతారా? నాన్న కూడా లేరు, మీరే అన్నీ అనుకున్నాను. ఇది మెళ్ళు ఉందనేగా ఎక్కడికి తీసుకొచ్చారు? తెలియలా ఎలా తీయాలో. శుభలక్ష్మి, ఎక్కడికో అనుకున్నాను. నా ఉద్దేశం అది కాదు. ఒకసారి మాట్లాడుకుంటే. మాట్లాడు నీతో. సారీ, తప్పైపోయింది. నేనే కదా నీకన్నీ. అంటే ఐ మీన్ నేను రిక్షా వద్దు, రిక్షా వద్దు. సస్తావురా? చచ్చినా బాగుండేదిరా. లేదురా, దాని సంగతి ఆడి సంగతి చూసిన తర్వాత చేస్తాను. ఎక్కువ అవుతుందిరా. అన్నతో మాట్లాడేటప్పుడు బాగోదు. అన్నతో నేనేం మాట్లాడరా, ఊరికే ఏడుతానంతే. అన్నతో అంతా నువ్వే మాట్లాడు. నా పెళ్ళాన్ని బండి మీద ఎక్కించుకుని తీసుకెళ్లాడు. అదేమో లాడ్జిగా వస్తుంది అనుకుంటే వాడిని తీసుకొచ్చింది. మొగిని నేనా ఆడా? దాన్ని ఆపరా, ఇక చాలేరా వేకు. అయిపోయిందిరా. ఎంత తాగావురా? నిన్న పొద్దు నుంచి తాగుతున్నాను రా. ఏం చేసినా తప్పులేదు దాన్ని. అన్న పిలుస్తున్నాడు. ఉంటానా? అన్న నమస్తే. అన్న ఏంట్రా? ఇక్కడ నుంచో. నమస్తే అన్న. అన్న ఇది నా ఫ్రెండ్ అన్న. కూర్చో. అన్న అన్నా అన్నా నేను చెప్తాగా. ఎవడ్రా వీడు? అది కాదన్నా, అసలు ఏం జరిగిందంటేనన్నా, అన్న నాకు చాలా అన్యాయం జరిగిందన్నా. నువ్వే కాపాడాలన్నా. నాకు చాలా అన్యాయం జరిగిందన్నా. సరిగా చెప్పాడు. నువ్వే కాపాడాలన్నా. వీడి పెళ్ళాన్ని ఎవడో తీసుకెళ్లాడన్నా. అవునన్నా. వీడికి పెళ్ళయిందా? అవునన్నా. అయిందన్నా. ఎవడెత్తుకెళ్ళాడ్రా? నువ్వు ఒకసారి వార్నింగ్ ఇస్తే. నీకేంట్రా ఇంట్రెస్ట్? వీడు చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్ అన్నా. వీడు తాగి పడిపోతే నువ్వు వెళ్ళి దాని పక్కన పడుకోవచ్చానా? అన్నా అది అదా బాగుంటుందారా? సూపర్ ఉంటుందన్నా. నేనేం చేయలేదన్నా, ఆడే తీసుకెళ్లిపోయాడన్నా. ఏమన్నా చెయ్యన్నా ప్లీజ్ అన్నా. ఏం చేయమంటావురా? నీ ఇష్టం అన్నా. దిక్కుమాలదన్నా, మొన్న వాళ్ళ అయ్యి కూడా పోయాడు. ఏదైనా చెయ్యన్నా. నిజంగా బాగుంటుందారా? సూపర్ ఫిగర్ అన్నా. నా మాట నమ్మన్నా. ఏదైనా చెయ్యన్నా. వస్తాడు నారాజు ఆపన్నా. ఆపు. వస్తాడు. ఇదే అన్నా. భగత్ ఎక్కడ్రా? అడుగు అన్న. పక్క బాక్స్ ఉంటానండి. శ్రీవల్లి వస్తున్నా. అబ్బో భగత్ నేనే. అడుగన్నా. ఏంట్రా ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని తెచ్చుకుంటున్నావు అంట ఇంట్లోకి? అడుగన్నా, అలా అడుగు. నువ్వెవరు? అబ్బో, పండగ చేసుకుంటున్నావారా? ఎవడ్రా నువ్వు? సొంత పండగైనా బిజినెస్ కూడానా? అది అలా అడుగు. ఏ మాట్లాడుతోరు? ఎవడ్రా నువ్వు? రా ఏంట్రా? రా. నాన్న మీరు ఊరుకోండి, నేనున్నాను కదా. ఏంట్రా అన్నావు? సొంత పండగైనా
మొన్న డిఎస్పీ గారు బాబాయ్ కలిసారట. బాబాయ్ ఒప్పుకోలేదంట. సావుకు చెప్పు బాబాయ్ని క్లోజ్ గా వాచ్ చేయమని. ఏమైందిరా? జారిపడ్డా. ఎంత తాగాలా? నేను హైదరాబాద్ నుంచి రావడానికి 3 రోజులు పడుతుంది. చూసుకో, జాగ్రత్త. ఎవడ్రా కుట్టింది? కొడుకుని చంపేస్తా. కొట్టేటప్పుడు బిజీగా ఉన్నావా? మందులో ఉన్నాను. ఇవాళ చంపేస్తా. సగం పని చేయకు. గోంగూర రూపాయికి. అలాగేనమ్మా. కరివేపాకు. నువ్వు ఇవన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళిపో, నాకు టైం అవుతుంది. నేను ఈరోజు ఉపవాసం. అయితే నేను వస్తాను స్టేషన్ దాకా. ఏ? ఇంట్లో అయితే ఉప్పుడు పిండి ఉప్మా అంతేగా. ఇంకేం కావాలి మరి? స్టేషన్ దగ్గర అట్టు తినిపించొచ్చు కదా. అక్కడ పచ్చడి చాలా బాగుంటుంది. ఎందుకో తెలుసా? మగాళ్ళు చేస్తారనే కదా. కాదు, డబ్బులు ఇస్తాం కదా. అయ్యా మీరు రోజు రాత్రి చాలాసేపు చదువుతారు కదా మీ పరీక్షలకి. హ్మ్. పోలీసులకి కలెక్టర్కి ఒకటే పరీక్ష అట కదా. సంగీత మాస్టర్ చెప్పారు. అవును. మరి పోలీస్ ఎందుకు? కలెక్టర్ అవ్వచ్చు కదా. ఏ? కలెక్టర్ అయితే కోట్ వేసుకోవచ్చు కదా. పోలీస్ అయితే నిన్ను వదిలేసిన వేదమూర్తి లాంటి వాళ్ళని చెత్త కొట్టచ్చు. అన్నా వాడు వచ్చాడు చూడన్నా. అన్ని నేనే కొట్టాలా? చల్. రేయ్, మీరిద్దరూ అన్నతో వెళ్ళండి. ఇది అయిపోగానే మధు సైడ్ దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు అడిగినా తప్పుడు లెక్కలు చెప్తున్నాడు నా కొడుకు. లోపల చంపేస్తాడా? ఆడి పేరు సాహు. సాహు చచ్చిపోయాడు.
వీళ్ళందరినీ నేనే కొట్టాను. అందులో ఒకరిని చంపావు. సాహు చనిపోయాడు. ఆల్రెడీ మందలవాటు ఉండడం వల్ల లివర్ చాలా వరకు డ్యామేజ్ అయింది. సరిగ్గా అక్కడే దెబ్బ తగిలేసరికి లివర్ ఫెయిల్యూర్ అయి చనిపోయాడు. వాడు ఎక్కడున్నాడు? పోలీసులకు లొంగిపోయాడు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. నచ్చలే అని మొదల నచ్చలే. రోజు బార్లెంబడి తిరగడం, చీప్ తగాదాలు, అమ్మాయిలు నచ్చలే. రౌడీ అనేవాడు రోజు రోడ్ల మీద కనిపిస్తే జోకర్ అనుకుంటారు జనం. ఎప్పుడో ఒకసారి కనిపించారు. అంతా నా వల్లే. నా వల్ల అందరికీ కష్టాలే. దీనికి నీకు సంబంధం లేదు. ఏం కాదమ్మా, నేను లాయర్తో మాట్లాడాను. మనం కోర్టులో వాదించుకోవచ్చు. పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్న మీరు ఇలా జైల్లో. నేను ఈ పాటికి పోలీస్ ఆఫీసర్ని అంటే అందరి బాధ్యత నాదే కదా. నేను నీ గార్డియన్ని. నువ్వు నాతోనే ఉంటున్నావు. నేనేం చేయాలో అదే చేశాను. యూనిఫామ్ వేసుకోకుండా కోర్టులో నన్ను నేను డిఫెండ్ చేసుకోగలను. భయపడు నాన్న. నా సేవింగ్స్ అకౌంట్లో డబ్బులున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏం లేవు, నేను చూసుకుంటాను. నాన్న, సుబ్బలక్ష్మి జాగ్రత్త. ఇప్పుడు ఏమవుతుంది? ఏముంది, పోలీసులు కేసు ఫైల్ చేసి కోర్టుకి పంపిస్తారు. అప్పుడు విచారణ. ఈ బెండకాయలు బాగా ముదిరిపోయాయి. లేతవేనమ్మా, లేతవే వేస్తాను. లేతవే. సర్వే. అలాగేనమ్మా. తర్వాత బెయిల్, ట్రయల్స్, కేసు కొట్టేయడం. ఆయన మనవాడు అడ్ని కొట్టింది ఆత్మరక్షణ కోసం. కేసు లేదు. ఇది కరెక్ట్ కాదు. పద. ఒకటి. అలాగే సార్. అంత ఈజీనా? ఇది గట్టిగా ఉంటే ఏదైనా ఈజీనే. భగత్ చంపింది ఓ రౌడీ ఎదవని. దానికి కేసేంటి? ఒక నిమిషం వస్తున్నాం. పద. ఆయన ఒకడిని చంపితే శిక్ష పడేటట్టయితే నాకెన్ని పడాలి? తీసుకో. తోటకూర 6 కట్టలు 5 ఇచ్చా. ఎంతైంది? పర్లేదమ్మా. ఎంతైనా మొత్తం? దాందే ఉంది బాబు, డబ్బులు అక్కర్లేదు. ఎందుకు పర్వాలేదు? సాహు చచ్చిపోయాడుగా, పర్వాలేదు. పర్వాలేదు. పర్వాలేదయ్యా. మరి నీకో? పర్వాలేదు సార్. మీ జీవితం అంతా పర్వాలేదు పర్వాలేదు అనుకుంటూనే బ్రతికేస్తున్నారు. బిచ్చం ఇస్తున్నారా మీరు? నా కొడుకు ఓ రౌడీని చావా కొడితే మీరు మాకు హప్తా ఇస్తున్నారా? గౌరవించడం లేదురా మీరు, అవమానిస్తున్నారు భయంతో. నా కొడుకుని ఓ రౌడీతో సమానం చేస్తున్నారు. వాడిని కాదు మిమ్మల్ని కొట్టాలి. ఈ భయం పోయే వరకు కొట్టాలి. ఎంత అయింది? పర్వాలేదు సార్. ఎంత అయింది? 30 చాలు సార్. इसको चाय की 30 ग्लास की ₹1 ఎంత అయింది? ₹5 బాబు. సరే పద.
సాహుని చంపినందుకు నిన్ను వదలడు. నీతో స్నేహం కోసం వచ్చాను. మనిద్దరి శత్రువు ఒక్కడే, శక్తి. నాకు శత్రువులు ఎవరు లేరు. నేను పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత మీలాంటి స్నేహితులను తప్పకుండా కలుసుకుంటాను. అప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నా కళ్ళ ముందు పెరిగినవాడు. వాడి కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోతున్నాను. పోలీస్ అవ్వాలన్న నీ కలను మర్చిపో. అసలు నువ్వు బతుకుండాలిగా. బతుకున్నానుగా. ఒకవేళ ప్రాణం పోయే పరిస్థితి వస్తే అప్పుడు కూడా మిమ్మల్ని కలవాలనుకోను. మంచిది. జైల్లో ఉండి కూడా నువ్వు ఇలా మాట్లాడడం నాకు నచ్చింది. మళ్ళీ మనం తప్పకుండా కలుద్దాం. నమస్కారం. మొన్న సాహు చనిపోయినప్పుడు దెబ్బలు తిన్నవాళ్ళు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి నేను కలవడానికి వచ్చారు. మళ్ళీ పనిచేస్తారంట. మనం డబ్బులు ఇచ్చే తన్నడానికి, తన్నులు తినడానికి కాదు. ఇక నుండి వాళ్ళు శక్తి మనుషులు కాదు. నాకు గెలిచే గుర్రాలు కావాలి, కుంటి గుర్రాలు కాదు. వాడెవడో గాని పేరు కూడా గుర్తులేదు. వాడు నాకు మంచి చేశాడు. నా బలహీనతలని లెక్కగట్టప్ప చెప్పాడు. ఏ సినిమా హాల్లోనో లాడ్జిల్లోనో పనిచేసుకోండి. మేం కుంటి గుర్రాలం సరే, కానీ మమ్మల్ని కొట్టినవాడు పేరు మర్చిపోయేంత మామూలు మనిషి కాడు. సాహుని చంపాడు. కల్లోకి వస్తున్నాడు రోజు. తొందరలో మీకు కూడా వస్తాడేమో. నేను అతనితో పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే సార్. ఇది నీ హాల్ టికెట్. ఎల్లుండి మెయిన్ ఎగ్జామ్. ఐఎమ్ సారీ. ఐఎమ్ నాట్ సారీ సార్. మీలాంటి ఆఫీసర్ సారీ చెప్పే పొజిషన్లో ఉండకూడదని నా ఉద్దేశం. నాది ఒక ఉద్యోగమే. రోజుకి ఇన్ని గంటలు పనిచేయాలి, షిఫ్ట్లు, ట్రాన్స్ఫర్లు, ఆర్డర్స్ ఒబే చేయడం తప్పితే నువ్వు ఈ పరిస్థితుల్లో ఎగ్జామ్ అటెండ్ చేయడం కూడా వేస్ట్. మర్డర్ కేసు కదా. ప్రతి పోలీస్ ఆఫీసర్ తన మనస్సాక్షిని ఉపయోగ చేయగలిగితే ఈ దేశంలో జైలు కోర్టులు అవసరం లేదు సార్. నేను కొట్టింది ఒక గుండాని. వాడు చచ్చాడు. నేను ఎలా ఉన్నానో ఆలోచించను. రేపేమవుతానన్న ఆలోచన లేదు. ఇవాళ నేనేంటో అదే నా జీవితం. థ్యాంక్ యూ సార్. మా వాళ్ళు బిడ్డేసేస్తారు. మొత్తం సీల్ చేసుకోమని మీ పెద్ద సెట్తో చెప్పు. నేను ఫైనల్ చేశానని. కాంట్రాక్ట్లు తర్వాత మనం హైదరాబాద్ చుట్టూ తిరగటం మన దందా కాదుగా. మా నాన్నలా జీవితాంతం కమిషన్లు తీసుకుంటూ రౌడీలా బతకమంటావా? వినమదలా, కమిషన్లు అంటే చిన్న ముక్కే. మనమే కాంట్రాక్టర్లం అవుతే లాభం మొత్తం మనదే. ఇంకో 10-20 సంవత్సరాల తర్వాత ఊర్లలో రౌడీలు, గూండాలు ఎవరుండరు. అందరు రాజకీయ నాయకులై రాజధానిలో కూర్చుంటారు. మన భవిష్యత్తు అంతే. 11:30 లోపు బిడ్డు వేసేయాలి. జీవితంలో మొదటిసారి ₹1,00,00,000 దాటుతున్నాం. జాగ్రత్త. రై, టైం అవుతుంది. ఏదైనా బండి వస్తే ఆపండి రా. అలాగే. ఆ బండి ఆపండి రా. అర్జెంటుగా బండి కావాలి. అందరూ దిగండి రా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? రై, దిగండి దిగండి. మొత్తం వీళ్ళని దింపండి. అన్నా, సాహుని చంపింది ఇతనే. ఎక్కడికి రా? ఎగ్జామ్ రాయడానికి తీసుకెళ్తున్నాను. ఏం పరీక్ష? సివిల్స్. అంటే ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్. మా వాడిని చంపేసి పోలీస్ ఆఫీసర్ అయిపోదామనే?
దాన్ని మాత్రం ఏం చేయకు. సార్ పాపం లోపల అతను ఒక్కడినే. నేను ఆలోచిస్తున్నది అతని గురించి కాదు, వాళ్ళ గురించి. ఎగ్జామ్ రాయడానికి మీ పర్మిషన్ కూడా తీసుకోవాలంటే తప్పకుండా తీసుకుంటాను. ఒక్కడేనా? ఎంతమంది వెళ్ళారో లెక్క పెట్టుకున్నారా? నీకు ఈ పేరోడు పెట్టాడని మొదలా సావు మర్డర్ కేసు కొట్టేయించండి. కోర్టులో ట్రైన్ గుద్దిందని చెప్పండి. వాణ్ణి బయటకు వదిలేయండి. ఏమీ అవదు అని మనం అనుకోకూడదు. వాళ్ళు కేసు కొట్టేశారంటే కొన్ని రోజులు మనం ఏటైనా. చిన్నప్పుడే మీరు నాకు జీవితం అంటే ఏంటో నేర్పారు నాన్న. భయాన్ని కాదు, పారిపోవడం నాకు ఇష్టం లేదు. లేదురా, నీకేమైనా జరిగితే. నాకేం జరగదు నాన్న. ప్రమాదాలు జరుగుతాయని ప్రయాణాలు మానుకోం కదా. జాగ్రత్త. యూ కెన్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. సో యు ఆర్ మిస్టర్ భగత్ పాణిగ్రాహి? ఎస్ సార్. చంద్రశేఖర్ పాణిగ్రాహి మీ ఫాదరా? ఎస్ సార్, ఐఎమ్ హిస్ సన్. ఆయన ఏం చేసేవారు? నక్సలైట్ గా ఉండేవారు. అంటే వామపక్ష తీవ్రవాదా? మా నాన్న పోలీస్ అయింటే దేశంలోని బెస్ట్ 5 ఆఫీసర్స్ లో ఒకరు ఉండేవారు. హీఈస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. కానీ ఆయన యూనిఫామ్ వేసుకొని తుపాకీతో చేసే మంచికి అఫీషియల్ సీల్ లేదు. ఆ రాజముద్ర కోసమే నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఐఏఎస్ క్వాలిఫై అయితే? ఐ విల్ చూస్ ఐపీఎస్. ఆర్ యు షూర్? ఐఎమ్ ష్యూర్ సార్. మిస్టర్ భగత్ పాణిగ్రాహి, అకార్డింగ్ టు యూ ఒక పోలీస్ ఆఫీసర్ కు ఉండాల్సిన తప్పనిసరి క్వాలిటీ ఏంటి? మనుషుల్ని ప్రేమించగలగాలి. ఇంటర్వ్యూ అయిపోయింది. నెక్స్ట్ ట్రైనింగ్. తర్వాత ఉద్యోగం పోలీస్. దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ రావచ్చు. జీతం ఎంత వస్తుంది? 15. 100? కాదు, 15,000. అవును, దేశమంతా తిరగాల్సి వస్తుంది కదా, మరి ఇల్లు? వాళ్ళే ఇస్తారు. క్వార్టర్స్ ఉంటాయి పోలీస్ ఆఫీసర్స్ కి. కరెంటు? అది మనమే కట్టుకోవాలి. పెద్ద ఇల్లా? గోల్డెన్ గదులు ఉంటాయి, జీబు, సెక్యూరిటీ అన్నీ ఉంటాయి. ఓ, పెద్దిల్లు. నీకు మీ నాన్నగారికి చాలా బాగుంటుంది. నువ్వు కూడా మాతోనే ఉండాలి. అది పెళ్ళే కాదు. అంతా మిమ్మల్ని ఎక్కిరిస్తారు. పెళ్ళైన అమ్మాయిని మళ్ళీ. నాకు అనవసరం, నేను పట్టించుకోను. మీ నాన్నగారు? నీకు తెలుసు కదా, ఆయన నాకన్నా మంచివారు.
లక్ష్మి, నీకు ఇష్టమా కదా చెప్పు. నాకు అది మాత్రమే ముఖ్యం. ఇష్టమే చాలా. కానీ ఏ పెళ్లి చేసుకునేంత ఇష్టం లేదా? నువ్వు కాపుతే నన్ను ఎవరు చేసుకుంటారు? అయ్యా, ఎందుకు చేసుకోరు? పెద్ద పోలీస్ ఆఫీసర్, 15,000 జీతం, పైగా వచ్చే అమ్మాయికి అత్తగారు కూడా లేదు. కానీ అంత అదృష్టం నాకు లేదేమో. నాకుంది. నిన్ను పెళ్లి చేసుకునేంత అదృష్టం నాకుంది. బయటకు రా, 10 నిమిషాల పని ఉంది. నా పేరు శక్తి, శక్తి పట్నాయక్. సాహు నా మనిషి. అనవసరంగా నిన్ను హీరోని చేయడం ఇష్టం లేదు. వాడు పోతే ఇంకోవాడు. కానీ నువ్వు మళ్ళీ కొట్టావు చూడు, అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టా నీ గురించి. ఈసారి నష్టం 1 కోటి రూపాయలు. ఇదో అడవి, అందులో ఒకే ఒక్క వేటగాడు. జంతువులకు వాడంటే. ఒకరోజు వాడి బోన్లో ఒక సింహం పడింది. వేటగాడు ఆలోచించాడు, ఈ గ్యాప్లో మిగతా జంతువులు, అది సింహం కదా, దాన్ని ఏం చేయలేకపోతున్నాడు అనుకున్నాయి. వెంటనే వేటగాడు సింహాన్ని చంపాలి కదా, వదిలేశాడు. బోన్లో ఉన్నదాన్ని చంపితే వేటగాడు చేతగాని వాడు అనుకుంటారు. అందుకు వదిలా నిన్ను జైలు నుంచి. నువ్వు ఎగ్జామ్ రాసింది తెలుసు, ఇంటర్వ్యూకి వెళ్ళింది తెలుసు, ఈరోజు ట్రైనింగ్కి వెళ్తుంది తెలుసు. అందుకు ఆగా, ఈరోజు కోసం. మీ నాయన చచ్చిపోవడం చాలా సులువు. కళ్ళు మూసుకుంటే చాలు. చంపడం చాలా కష్టం. ఇది చావడానికి కాదు, అలా అని బతకడానికి కాదు. రికవరీ చాలా బాగుంది, డాక్టర్ చెప్పారు. కానీ నువ్వు కోలుకోనంత వరకు సేఫ్. శక్తి నిన్ను వదలడు. వాడికి భయపడి లైఫ్ లాంగ్ హాస్పిటల్లోనే ఉండాలా? నీకు సాయపడే మనుషులున్నారు. చాలా కష్టపడి ఒప్పించాను. ఇతని పేరు సాధు పట్నాయక్, శక్తికి సొంత బాబాయ్. శక్తి పట్నాయక్ అనేవాడు భూమి మీద ఉంటే నీకెంత ప్రమాదమో ఇతనికి అంతే. నా దగ్గర ప్లాన్ ఉంది, కానీ నీలాంటి మనిషే నాకు లేడు. మనిద్దరం కలిస్తే. థ్యాంక్స్ యూనిఫామ్ లేకుండా వచ్చినందుకు. దాని మీద నాకెంతో గౌరవం ఉంది. వీడెక్కడ దొరికాడు మీకు?
శక్తి చనిపోతే మరో శక్తి అవుతాడు. మీరు పరిస్థితి నుంచి పారిపోయారు. శక్తి కొట్టింది నా శరీరాన్ని, నా ధైర్యాన్ని కాదు. ఇంటికెళ్ళండి, దారిలో వెతుక్కోండి. మీరు పోగొట్టుకున్న ధైర్యం ఎక్కడైనా దొరుకుతుందేమో. అలాగని తప్పు కూడా కాదు. శత్రువు మనల్ని చంపాలనుకున్నప్పుడు ఆ పని ముందు మనం చేసేయడమే కరెక్ట్. ఎంతమంది నాన్న, చంపడమే కరెక్ట్ అయితే ఇంతవరకు ఎవరు సరైన వాళ్ళని చంపలేదు. అంటే మా ఉద్యమం గురి తప్పుతున్నారు. సమాజంలో గన్స్ పట్టుకున్న పోలీసులు ఎలా ఫెయిల్ అయ్యారో అడవుల్లో తుపాకీలు పట్టుకున్న మీరు అంతే. ఎందుకంటే శక్తి పట్నాయక్ లాంటి వాళ్ళు ప్రతి ఊర్లో ప్రతి చోట ఇంకా సజీవంగానే ఉన్నారు. ఫెయిల్ నాన్న, అందరూ. భగత్, వాడు మాట్లాడాడు, తొందరపడి మాట్లాడాడు. ఏం చేసామమ్మా, చాలా సరిపోలేదేమో. అయ్యా, మీరు కూడా ఏడుస్తారా? ఎక్కువ సార్లు ఇక్కడ ఎప్పుడైనా ఏ దుఃఖానికైనా ఓ హింస కారణమవుతుంది. ప్రతి హింసకి కారణం ఓ దుఃఖం అవుతుంది. అందులో నేనెక్కడ ఉన్నాను అర్థం కావడం లేదు. ప్రపంచ ఎందుకు పేలలేదని డౌటా? మా వాళ్ళ దగ్గర కొన్నది నా మీద పేలదు.
ఏదైతే చెయ్యలేనని అనుకున్నావో అది చెయ్యడానికి బయలుదేరుతున్నాను. ఐ ఆర్డర్ ద డిస్ట్రిక్ట్ ఎస్పీ. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పారేస్తాను. రేపు పొద్దునకల్లా వాడు బయటకు వచ్చేస్తాడు సార్. హి హస్ కరప్టెడ్ ఈవెన్ ది. వాట్ ఆర్ యూ టాకింగ్ వెంకట్? ఒక ఆఫీసర్ వై ఉండి ఇలా మాట్లాడటానికి ఆర్ యు నాట్ అషేమ్డ్? అలవాటు పడిపోయాం సార్. జనంతో పాటు మన డిపార్ట్మెంట్ కూడా క్రిమినల్స్ కి వాళ్ళ బ్యాక్ డోర్ మెథడ్స్ కి. నేను ఒకటి సిన్సియర్ అయితే సరిపోదు సార్. మన డిపార్ట్మెంట్ లోనే క్రిమినల్స్ ఉన్నారు. వాడు బయటికి కనపడే క్రిమినల్ అంతే తేడా. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఇంకా ఎవరు అలవాటు పడలేదని వచ్చాను సార్. ఈ అకాడమీ అనే చెట్టు కాసిన కాయలు మార్కెట్కి వెళ్ళి కుళ్ళిపోకముందే రుచి చూపిద్దామని. వాట్ యు మీన్? మీరు సపోర్ట్ చేస్తే శక్తిని వాడి గ్యాంగ్ని క్లీన్ చేసి చూపిస్తాను. నాకు కావాల్సింది కొంచెమే. జస్ట్ గివ్ మీ 4 ట్రైనింగ్ ఆఫీసర్స్. What nonsense! That's impossible. It's ridiculous. మా రూల్స్ ఒప్పుకో. Get out. Get out from here. నేను వెళ్ళిపోతాను సార్. ఇప్పటివరకు మీరు ట్రైనింగ్ ఇచ్చిన ఐపీఎస్ ఆఫీసర్స్లో ఒక్కరు కూడా తప్పు చేయలేదని మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. నేను వెళ్ళిపోతాను సార్. మా నాన్నగారులా నేను పొరపాటు చేయండి సార్. ఏ పనైనా పద్ధతిగా చేయాలనుకుంటున్నాను. కొన్ని పద్ధతులు మార్చుకొనైనా సరే. ట్రైనింగ్ అంటే 4 గోడల మధ్యన ఫైరింగ్ రేంజ్ లో ఉండదు సార్. నిజంగా ఒక పోలీస్ తన జీవితకాలంలో ఎవరి కోసం పనిచేయాలో ఆ జనం మధ్య, ఆ క్రిమినల్స్ మధ్య ట్రైనింగ్ ఇవ్వాలి సార్. ఐ జస్ట్ వాంట్ గివ్ సమ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ 4. అంతే సార్. స్లీప్లెస్ నైట్స్. నిద్ర పట్టడం లేదు కదూ? నేను ఆలోచించాను. మేబీ యు ఆర్ రైట్. సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు అవుట్ ఆఫ్ ద వేలోకి వెళ్ళకూడదు. అలా వెళ్ళి సక్సెస్ అయితే అసలు సిస్టమే పర్మనెంట్ గా ఫెయిల్ అవుతుంది. బట్ అవుట్ ఆఫ్ ద వే అయినా సిస్టమ్ ని బాగు చేయటమే కరెక్ట్. ఎంతమందిని అడిగావు? 4. ఓకే, ఐ విల్ గివ్ యూ 4 of my best candidates. Go and clear the problem. ఫస్ట్ బెస్ట్ ఆఫీసర్స్ నాకు వద్దు సార్. అకాడమీలో ఆఖరి 4 ఇవ్వండి చాలు. వాళ్ళు సరిపోతారు. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. కరెక్ట్ గా 1 month లో ట్రైనింగ్ పూర్తి వెళ్ళిపోతుంటే మధ్యలో న్యూసెన్స్ ఏంటి? అసలు మేమేం చేయాలి? ఏం చేయమంటావు? అక్కడ ఇంతమంది పోలీస్ ఫోర్స్ ఇన్ని సంవత్సరాలుగా పరిష్కరించలేనిది మేము 4 వచ్చి ఏం సాధిస్తాం అనుకున్నాం? ప్రాక్టికల్ గా ఇది జరిగే పని కాదు. ఇది జరుగుతుందా జరగదా అని లెక్చర్లు ఇవ్వడానికి
మీ మీద గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టి మీకే ప్రెస్టీజియస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అనే పదవి ఇవ్వక్కర్లేదు. లెక్చర్లు ఇవ్వడానికి పొలిటీషియన్స్ ఆల్రెడీ ఉన్నారు. మామగారి ఆస్తి కోసం, ఐఏఎస్ దొరకలేదనో లేదా సమాజంలో పలుకుబడి కోసం మీరు ఐపీఎస్ జాయిన్ అవడానికి మీ కారణాలు మీకు ఉండొచ్చు. కానీ అన్యాయాన్ని ఎదిరించడానికి నేను ఒక్కడనే కాదు, నాలా చాలా మంది ఉన్నారు. ఉంటారని ప్రూవ్ చేయడానికే మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇంటి ముందు ఒక పోలీస్ గన్ పట్టుకుని నిలబడితే ప్రశాంతంగా నిద్రపోతారు జనం. అదే గన్ వేరే ఎవరైనా పట్టుకుంటే కంటి మీద కొనుక్కుండదు. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పోలీస్. మీ నలుగురు వస్తారా రారా అన్నది మీ చాయిస్. కానీ వెనక్కి వెళ్ళాలనుకుంటే మాత్రం అకాడమీకి వెళ్ళకండి, మీ ఇంటికి వెళ్ళండి. భయపడ్డావా? బాగుంది తోట. ఇక్కడికి వచ్చి దాక్కున్నావా? హైదరాబాద్ పారిపోతున్నావటగా. పోలీస్ ప్రొటెక్షన్ అడిగావుగా, అందుకే వచ్చాను. ఎవరికైనా ఆఖరి రక్షణ కవచం పోలీసులే. మర్యాదగా భగత్ నాకు అప్పగించు, లేకుంటే నీ కుటుంబంలో ఎవరు ప్రాణాలతో మిగిలరు. అరవకో శక్తి. నువ్వు నన్ను కుక్క అన్నావుగా, కుక్క కూడా బలమైన యజమాని మాటే వింటుంది. మీ ఇద్దరిలో ఎవరో ఒక్కళ్ళు మిగలండి, వాళ్ళ మాటే నేను వింటాను. శక్తి, నువ్వు మనిషివి కాదు, ఒక సమస్య. యు ఆర్ ప్రాబ్లం. వెంకటరమణ, వీళ్ళందరినీ లోపల పడేయండి. కొన్ని సమస్యలు పరిష్కరించుకోలేం, తీసేయాలి, క్లీన్ చెయ్యాలి. ఇప్పుడు నేను నీకు ఒక సమస్యని. మన మధ్య ఎవరూ కల్పించుకోరు. నిరంతం సంగ్రామం చరిత్రికే భారము ఆది అంతము అనే సంధించే బాణము విల్లెందు
అందుకు తనుండగా నియమే తనంద. శక్తిని అణిచే అస్త్రం ఇదే కదా. త్వరలో నేను నిన్ను కూడా యూనిఫామ్ లో చూడాలనుంది. అవును, చిన్న డౌట్, ఇంతకీ ఆ శక్తిని ఏం చేసావు? ఇప్పటికైనా వాడు బతుకుంటే మాకు అప్పగించు. వాడిని మీకు అప్పగించుంటే ఏం జరుగుండేదో నాకు తెలుసు సార్. కనీసం వాడు చచ్చాడన్న సంగతి జనాలకు తెలియాలిగా. చెడ్డవాడు చచ్చిన విగ్రహాలు కడతారు మన జనం. వాడు లేడంతే సార్. ఎప్పుడైపోతుంది? ఇంకా మొదలవలేదుగా. మంచి చేయదలుచుకుంటే ఎవరైనా చేయొచ్చు కదా. ఇంకెందుకు మళ్ళీ పోలీస్ ట్రైనింగ్? మంచి ఎవరైనా చేయొచ్చు. చెడుతో యుద్ధం ఊపిలో నిలబెట్టడం లాంటిది. చాలా మంది మొదటిసారి సరిగ్గానే మొదలుపెట్టి తర్వాత అందులో క్రమంగా కూరుకుపోతారు. అందుకే చెడు నాపడం మాత్రం ఒక పోలీసే చేయాలి. అందుకే ఈ ట్రైనింగ్. త్వరలోనే వస్తాను.